హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఐ రెహమాన్, బిఎంఎస్ ఎండి, యునానీ సెక్సాలజిస్ట్. ఈరోజు మనము ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ కరోనా వైరస్ కోవిడ్-19 ఈజ్ బ్యాక్ అగైన్. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి వస్తుంది. అది చాలా స్టేట్స్లో దాని ప్రభావం చూపిస్తుంది. ఒక కొత్త వేరియంట్తో మళ్ళీ అది వచ్చి ఒక సంచలనమైన ఒక న్యూస్ క్రియేట్ చేస్తుంది. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు. ఇంకేంటంటే అక్కడ కోవిడ్-19 వార్డ్ మళ్ళీ ఓపెన్ చేసేసారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్-19 వైరస్ అంత ఎక్కువగా పాండమిక్ ఎలా ఉందో అలా ఇప్పుడు లేదు. ఇప్పుడు నా టాపిక్ అంటే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన, అది ఇది దానికి ఈ కోవిడ్-19కి ఏంటి రిలేషన్, దాని గురించి నేను చెప్పబోతున్నాను. కోవిడ్-19 వైరస్ వస్తే మీకు నార్మల్లీ ఏమవుతుంది అంటే, కరోనా వైరస్ దాని ఎఫెక్ట్ ఎక్కడ చూస్తుందంటే, రక్తనాళాలు ఏదైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్, ఇలా ఒక బ్లడ్ వెజల్స్లో అంటే ఇన్నర్ లైనింగ్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ అంటే అక్కడ నుంచి రక్తం పరిగెత్తుకుంటూ ఉంటుంది. గుండె నుంచి ఒకవేళ రక్తము మన ఐస్కి, మన బ్రెయిన్కి, మన గుండెకి, అంటే గుండె నుంచి గుండెకి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. అలాగే మన ఆల్ బాడీ పార్ట్స్కి వెళ్తాయి కదా, దాన్ని ఆర్టరీస్ అంటారు. అలాగే ఒకవేళ అంటే అక్కడ నుంచి మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది, ఆ బ్లడ్ నరిష్మెంట్ ఇచ్చేసి చెడు రక్తము మళ్ళీ వాపస్ హార్ట్కి వస్తుంది. దాన్ని వెయిన్స్ అంటారు. ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్ ఎరెక్షన్ కొరకు. అంగస్తంభన రావడానికి, అంగం స్తంభించాలంటే మీకు ఈ ఆర్టరీస్లో అబ్స్ట్రక్షన్ ఉండకూడదు. ఈ కరోనా వైరస్ ఎవరికైతే కోవిడ్-19 వచ్చిందో వాళ్ళకి ఏమవుతుందంటే, ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్టరీస్లో ఇక్కడ ఇన్నర్ లైనింగ్ అంటే ఇక్కడ కింద అక్కడ ఒక రకమైన అది నేరో అయిపోతాయి, బ్లడ్ వెజల్స్ చిన్నగా అయిపోతాయి. దానివలన బ్లడ్ పాస్ అవ్వదు. ఎరెక్షన్ రావడానికి బ్లడ్ చాలా ఇంపార్టెంట్, బ్లడ్ ఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎరెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్లడ్ ఫ్లో. హార్మోన్స్ అయితే ఉంటాయి ఎలాగైనా, కానీ బ్లడ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కరోనా వైరస్ వలన, ఈ కోవిడ్-19 వలన ఈ కేసెస్లో తర్వాత చాలామంది కరోనా ఎఫెక్ట్ తర్వాత రీసెర్చ్ కూడా చేశారు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్స్ హెల్త్ అని ఒక రీసెర్చ్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, వాళ్ళు కోవిడ్-19 అంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్. ఈ కోవిడ్-19 కేసెస్ ఎవరెవరికైతే సఫర్ అయ్యారో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది. ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటే మీకు అదే బ్లడ్ వెజల్స్లో ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది అనమాట. అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ తక్కువ అయిపోతుంది. దానివలన ఇది నైట్రిక్ ఆక్సైడ్ తక్కువ అవ్వడం వలన ఇక్కడ ఆర్టరీస్ చాలా నేరో అయిపోతాయి. దానివలన బ్లడ్ అక్కడ వరకు వెళ్ళదు. రికవరీ టైము అంటే 6 to 9 months వరకు, అంటే ఎవరికైనా కోవిడ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 6 to 9 months వరకు అయితే వాళ్ళకు అసలు ఎరెక్షనే రాకపోవడం, అలాంటి కేసెస్ కూడా చాలా చూసారనమాట. అయితే కోవిడ్ వస్తే డెఫినెట్లీ మీకు ఈ అంగస్తంభన ఇష్యూస్ వస్తాయి. అందుకనే ఏంటంటే కోవిడ్తోని మనము ఎలా జాగ్రత్త పడాలి దాని గురించి మనం ఇంతకుముందు కూడా చూసాము. లాక్డౌన్ అయింది, చాలామంది ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. అసలు కోవిడ్ ఎలా వస్తుంది, ఈ వైరస్ ఎలా ఒకళ్ళతో ఒకళ్ళకి వస్తుంది, దాని గురించి మీకు తెలుసు. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే తుమ్మితే, దగ్గితే, ఎవరితోనైనా అంటే డైరెక్ట్ టచ్లో వస్తే దానివలన కూడా ఈ కోవిడ్-19 వస్తుంది. అందుకని మనం చూసారు కదా, మీరు మాస్క్ పెట్టుకొని మనం తిరిగే వాళ్ళము. అలాగా ఇవి ఇప్పుడు కూడా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చే వేరియంట్ ఏప్రిల్లో ఇది NB1.8.1 అని వచ్చింది. ఇది ఏప్రిల్ 25లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే LF7 అని ఇప్పుడు మేలో వచ్చిందనమాట. ఇది ఢిల్లీ, పంజాబ్, నార్త్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు ఇక్కడ కూడా వచ్చింది. మన తెలంగాణలో ఒక కేసు రిపోర్ట్ అయింది. అయితే అంత టెన్షన్ తీసుకొని అవసరం లేదు, కానీ జాగ్రత్త పడడం మంచిది. వీ హ్యావ్ టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఫస్ట్ మనము ప్రివెన్షన్ చేసుకోవాలి. ప్రివెన్షన్ అంటే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి అంటే మీరు ఇంట్లో కూర్చోవడం కాదు, మీ పని మీరు చేసుకోవాలి, మంచిగా ఉండాలి. కానీ ఇవన్నీ ప్రికాషన్స్ మనం లాక్డౌన్లో ఎలా చేసామో
అలాగే ఉండాలి. అంటే వేరేళ్ళతోని కలిసేటప్పుడు చేతులు కలపడం గానివ్వండి, మరీ ఎక్కువగా నవ్వుతూ అంటే సలైవా డ్రాప్లెట్స్ అటు ఇటు వెళ్ళిపోతాయి. అలా గాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరుంటే ఈ వ్యాధితోని ఈ ఈ ఈ వ్యాధితోని అంటే ఈ కోవిడ్‌తోని మనము దూరం ఉండొచ్చు. కోవిడ్-19 కేసెస్ ఏవైతే ఉంటాయో పోస్ట్ కోవిడ్-19 వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఇలా మాకు అంగం గట్టిగా అవ్వట్లేదని వయాగ్రా లాంటివి కెమిస్ట్ దగ్గర అంటే మెడికల్ షాప్‌లో వెళ్లి యేసుకున్నారు. వాళ్ళ దాంట్లో ఏం చేశారంటే ఏం చూసామంటే అక్కడ రక్తనాళాలు ఆల్రెడీ నేరో అయిపోయాయి. వీళ్ళు ఇంకా తీసుకొని దానికి ప్రెషర్ యేసారనమాట. అంటే చాలామందికి గుండె జబ్బులు అవి ఇవి వచ్చాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకనే ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వయాగ్రా లాంటివి, సిల్డినఫిల్ సిట్రేట్ గానివ్వండి, అవి అవాయిడ్ చేయాలి. నేచురల్ మెడిసిన్స్ యునానీలో ఉన్నాయి చాలా మెడిసిన్స్. ఇవి మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇవి మీకు అంటే మీ బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తాయి. మీకు అంటే అక్కడ ఒక రకమైన అంగస్తంభన ఏదైతే ఉంటుందో ఎరెక్షన్ ప్రాసెస్‌ని జనరేట్ చేస్తుంది. ఆ సెల్స్‌లో అంటే ఆ ఎండోథీలియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో రక్తనాళాల్లో అందులో ఎరెక్షన్ ప్రాసెస్ నడుస్తుందనమాట. అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఇంపార్టెంట్. అవన్నీ మనము యునానీ మెడిసిన్స్ వాడితే మనకు ఒక నేచురల్ ప్రాసెస్ ద్వారా ఎరెక్షన్ వస్తుంది. అందుకనే ఇది కోవిడ్-19తో మనం జాగ్రత్త పడాలి. కోవిడ్ కేసెస్ అంటే మనకు ఇన్ఫెక్షన్ రానట్టు చూసుకోవాలి. ఇంకా ఇప్పటికి కూడా నాకు వందలాది మంది ఫోన్ చేస్తారు, చెప్తారు అంటే నాకు కరోనా ఎఫెక్ట్ అయింది. అప్పటినుంచి నాకు ఇప్పటి వరకు అసలు నాకు అంటే ఎరెక్షన్ మంచిగా రావట్లేదు. అలాంటి కేసెస్ కూడా నేను అంటే యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఇచ్చి మేము కంప్లీట్ ట్రీట్మెంట్ శాస్త్రీయంగా ట్రీట్మెంట్ చేస్తాము. చాలామందికి 100% రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇది మ్యాన్ మేడ్ కాదు. అంటే ఇది మీకు ఏజ్‌ని బట్టి కాదు. 36 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు వీళ్ళకి కూడా అంటే అసలు ఎరెక్షన్ రావట్లేదు. వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా వెళ్ళి ఎండ్రాలజిస్ట్ అటు ఇటు కలిస్తే ఒక వేలాది రూపాయలు అంటే ఒక 10,000 టెస్టులు చేయించుకున్న తర్వాత డాప్లర్స్ అది అందరు చేసిన తర్వాత కూడా దాంట్లో అంటే మెడిసిన్స్ ఎక్కువగా లేవు. శాశ్వతంగా ట్రీట్మెంట్ అవ్వాలంటే యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ పీరియడ్ అంటే ఇప్పుడు కోవిడ్ ఇలా వచ్చిందని మీరు అంత టెన్షన్ తీసుకోనవసరం లేదు. ఒకటేసారి మీకు ఒకవేళ ఏదైనా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే ఉన్నాయి, లేకపోతే మీకు అంటే ఈ కోవిడ్ సింప్టమ్స్ ఏముంటాయి? దమ్ము రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం ఇవన్నీ ఉంటాయి. ఇవి కనిపిస్తాయి మనకు. అలాగే అంటే ఇప్పుడైతే ఈ వేరియంట్స్ ఏంటంటే ఎక్కువగా ప్రభావం చూయించట్లేదు. అంత ఎక్కువగా శ్వాసన ప్రాబ్లమ్ అది ఉండదు కానీ అలాగే అది ఎరెక్షన్ పైన కూడా ఎఫెక్ట్ చేస్తదనమాట. అక్కడ కూడా అంగస్తంభన మీకు తక్కువ వస్తుంది. అయితే అది మీకు తెలియదు సడన్ ఇలా అయింది అన్నట్టు ఉంటది. అయితే ఇలాంటి ఏదైనా మీకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. ఇమ్మీడియేట్లీ మీకు మెడిసిన్స్ మేము సరఫరా చేస్తాము. మీరొచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఏదైనా సరే కోవిడ్ కేసెస్‌లో మీకు ఇంతకుముందు కోవిడ్ వచ్చి ఇప్పుడు సఫర్ అవుతున్నారా? లేదు ఇప్పుడు ఏదైనా ఇమ్మీడియేట్‌లీ అలా వచ్చినట్టు కనిపిస్తుందా? అలా ఏదైనా ఉంటే మీరు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆ ఇమ్యూనిటీయే మీకు అంటే మీ అంగస్తంభన అంటే ఎరెక్షన్‌ని ఒకవేళ అంటే మీ ఎరెక్షన్ గట్టిగా అయ్యేటట్టు చేస్తాయి ఈ మెడిసిన్స్. యునానీ మెడిసిన్స్ మనము అంటే ప్రివెన్షన్ అంటే ముందే మనకు రాకముందు ప్రాబ్లమ్స్ మనము జాగ్రత్త పడడము చాలా మంచిది. దాని కొరకు కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే మీకు రక్త ప్రసరణ మంచిగా ఉంటుంది. ఇంకా బ్లడ్ వెజల్స్ ఒకవేళ నేరో అయిపోతే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. ప్రికాషనరీ ఇది మీరు వాడి మీకు ఎక్కువగా మీకు మంచిగా ఎరెక్షన్ వచ్చేటట్టు ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ అవుతే కూడా మీరు ఇమ్మీడియేట్ ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకొని మీ హెల్త్‌ని మంచిగా పెట్టుకోవచ్చు.